హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 220F అనేది యూత్ ఫేవరెట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఎన్ఎస్ లవర్స్ ఎలా ఉంటారో అలాగే 220F లవర్స్ కూడా మనకి చాలా మంది అయితే ఉంటారు. సో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 220F బైక్ని గత కొంతకాలంగా మనకి డిస్కంటిన్యూ చేశారు. డిస్కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్ 2 years బ్యాక్ మళ్ళీ మనకి రీలాంచ్ అయితే చేశారు. రీలాంచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు 2024లో ఇంకా చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో స్టిక్కరింగ్ అనేది కంప్లీట్గా మనకి చేంజ్ అయితే చేశారు. అలాగే డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు, బ్లూటూత్ సపోర్ట్, ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేది మనకి 2024లో ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంది, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ ఇచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హియర్ ఇట్ ఇస్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ యొక్క 360 వ్యూ అయితే చూపిస్తాను. 360 వ్యూ చూసిన తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం మెయిన్ హార్ట్ ఈ బైక్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 220cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో BS6 ఫేజ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఆయిల్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 20.4 PS at 8500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 18.55 Nm at 7000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క పవర్ అండ్ టార్క్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని నేను మీకు కంప్లీట్గా రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది USD ఫోక్స్ ఇచ్చింటే బాగుంటుంది నాకు అనిపించింది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 5 step అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారంటే మనకి 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని మీరు కావాలనుకుంటే 5 steps మీరు హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి మోనో షాక్ ఇచ్చి ఉంటే బాగుంటుందని అనిపించింది. మేబీ నెక్స్ట్ ఇయర్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే రిఫ్లెక్టర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 230mm డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి ABS అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి RRP సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. 220F అనేది ఒక లెజెండరీ బైక్ కాబట్టి దీంట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చింటే బాగుంటుంది అనిపించింది. మేబీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం టైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 90/90 17-inch ట్యూబ్లెస్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 120/80 17-inch ట్యూబ్లెస్ ఎలా వీల్స్ మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కొంచెం బ్రాడ్ టైర్ మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మన దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 2035mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 750mm అయితే ఉంటుంది. అలాగే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది, 165 ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. కొంచెం హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ లేదంటే మీరు ఆఫ్ రోడ్ చేసినప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 795mm అనేది సీట్ హైట్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.3 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బైక్ ఒక టోటల్ వెయిట్ వచ్చేసరికి 160 kgs వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు బైక్ అనేది. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారంటే మొత్తం మనకి 5 గేర్లు అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి రబ్బర్ టైప్ ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కనిపిస్తుంది. వీటి యొక్క క్వాలిటీ అనేది ఓకే అన్నట్టు అయితే ఉంది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుందని అనిపించింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఓపెన్ టైప్ చైన్తో మనకు రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవ్రీ 500 kilometers మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే శారీ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ అయితే ఉండదు, ఓన్లీ మనకి శారీ గార్డ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్గా స్ప్రింట్ సీట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే రైడర్ ఒకటి పిలియన్ ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సీట్ యొక్క కంఫర్ట్ కానీ సీట్ యొక్క కుషనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. ఒకవేళ మీరు యూత్ అయితే ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే మనకి స్ప్రింట్ సీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట, కంఫర్టబుల్గా అయితే ఉండదు. ఒకవేళ మీరు కంఫర్టబుల్గా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటాను అనుకుంటే కనుక ఓకే, బట్ అదర్వైజ్ మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు ఫ్యామిలీ పర్పస్లో
చూస్తుంటే కనుక అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లిట్ గ్రాబుల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మంత్ దీని ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు, మనకి కంప్లీట్ గా గ్రాఫిక్స్ అనేవి చేంజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసుకుని మనకి ట్యాంక్ కి ఎక్స్టెన్షన్ కౌల్స్ ఉన్నాయి కదా, అదే కౌల్స్ ని మళ్ళీ మనకి ఇక్కడ ఫ్రంట్ డూమ్ లా డిజైన్ చేసి దాంట్లో మనకి లైటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ మనకి ఇటు సైడ్ కి మనకి కలపడం జరిగింది అనమాట. సో మేజర్ హైలైట్ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా ఈ బైక్ లో దీని యొక్క డూమ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అయితే ఇదంతా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతోనే రావడం జరుగుతుంది. ఈ బైక్ ని కొత్తగా చూసిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే హ్యాండిల్ బార్ తో పాటు మనకి డూమ్ కూడా రొటేట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ ఓన్లీ మనకి హ్యాండ్ బార్ ఒకటే మాత్రమే రొటేట్ అవుతుంది, డూమ్ అలాగే ఉండడం జరుగుతుంది. ఇక స్టిక్కరింగ్ గురించి మాట్లాడుకుంటే క్రోమ్ ఫినిషింగ్ తో మనకి అలాగే బ్లూ కలర్ స్టిక్కరింగ్ తో అలాగే 220 అని చెప్పేసి మనకి మెన్షన్ అయితే చేశారనమాట. సో అలాగే ఇక్కడ పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ పైన కూడా మనకి స్టిక్కరింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ ప్యాడ్స్ కూడా మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. రెడ్ కలర్ బైక్ కి బ్లూ కలర్ బైక్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. రెడ్ కలర్ ఉన్న చోట బ్లూ కలర్ అయితే ఉంటుంది, బ్లూ కలర్ ఉన్న చోట రెడ్ అయితే ఉంటుంది. అంతకు మించి మనకి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి కంప్లీట్ గా 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 నుంచి 40 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా 220F బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మంత్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అనే హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి టర్నింగ్ రేడియస్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద స్విచ్స్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో బీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో స్విచ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో చూసుకుంటే మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మనం ట్రిప్ ఏ ట్రిప్ బి కానీ AFE DT ఇలాంటి ఫీచర్స్ కానీ లేదంటే బ్లూటూత్ కన్సోల్ ఇచ్చారు కదా మనకి దీంట్లో, దాని యొక్క ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి కానీ ఈ బటన్ అయితే యూజ్ అయితే అవుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చింది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే ఇంజిన్ కిట్స్ వచ్చింది రెడ్ కలర్ లో. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి హజార్ లైట్ కానీ లేకపోతే హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ కానీ ఎటువంటి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అలాగే ఇంజిన్ కిట్స్ ఇచ్చి రెండే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రైడ్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది సింపుల్ గా మనకి బజాజ్ లోగోతో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో కీ అనేది ప్రీవియస్ గా ఏదైతే కీ ఉందో అదే కీ మనకి దీంట్లో కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ పక్కన మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి సింపుల్ గా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ప్రీవియస్ గా ఏదైతే లైటింగ్ సెటప్ ఉందో అదే మనకి దీంట్లో కంటిన్యూ చేశారని చెప్పొచ్చు. ఇంజిన్ అనేది ఆన్ చేయగానే మనకి పైన 2 DRS అయితే మనకి బ్లింక్ అవడం జరుగుతుంది. ఇవి మనకి కంప్లీట్ గా బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పక్కన కనుక చూసుకుంటే మనకి హై బీమ్ అయితే కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా అయితే దీంట్లో మనకి పాస్ స్విచ్ కూడా మనకి ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. సో సింపుల్ గా మనకి హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి ఎల్ఈడీకి అప్డేట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. 2024 అయినా మేబీ నెక్స్ట్ ఇయర్ లో ఇవి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే LED టైల్ ల్యాంప్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా మనం ఈ బైక్ లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈసారి కంప్లీట్ గా మనకి ఈసారి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో నెగిటివ్ కన్సోల్ అయితే ఉంటుంది, కలర్ కన్సోల్ అయితే కాదు. సో దీంట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫీల్డ్ గేజ్ అయితే ఉంది, RPM అయితే ఉంది, అలాగే టైం ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ తో పాటు AFE DT ఇలాంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి అడిషనల్ గా బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి టోటల్ గా 2 కలర్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అనేది ఇంకా మనకి అఫీషియల్ గా రివీల్ అయితే చేయలేదు. ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 220F యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే ఆన్ రోడ్ ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.